ఆ సమయంలో సిఐటి ఆవిర్భావం అనేది ఆవశ్యకతను గుర్తించి విశాఖ ఉక్కు కర్మాగారంలో నాటి నాయకులు ఆ రోజు రిజిస్ట్రేషన్ జరిగింది. అందులో భాగంగా ఏ లక్ష్యం కోసం అయితే సిఐటి ప్రారంభించిందో అంటే ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని విశాఖ ఉక్కు కర్మాగారంలోనే అనతి కాలంలోనే చేరుకుందండి. అంటే కార్మిక సంఘాలను ఐక్యం చేసింది, అనేక హక్కులు సాధించింది, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన చరిత్ర సిఐటియు. ఆ సిఐటిని రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థితికి ఐక్యత కోసం పనిచేయాలని తెలియజేస్తూ ఆ వార్బార్ కార్యక్రమంలో ఉంటే మన సీనియర్ నాయకులైనటువంటి గణేశ్వరరావు గారు పతాకావిష్కరణ చేస్తారు. దానిలో భాగంగా ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎన్ మూర్తి గారు, రామారావు గారు, కృష్ణారావు గారు, అలాగే మిగతా నాయకులు కూడా ఇక్కడ రావాలి. ముందుగా గణేశ్వరరావు గారిని అంటే మన యూనియన్ రిజిస్ట్రేషన్లో 7 సభ్యుల్లో ఉన్నటువంటి ఆయన అధికారిగా రిటైర్ అయ్యారు. ఆయన పతస్కమైనది కోరుతున్నాను. కనబైన చరిత్ర నీది ఎర్ర జెండా, నీకుంది పేద ప్రజల అండదండ. ఇప్పుడు జెండా ఎగరేసినటువంటి గణేశ్వరరావు గారు, పక్కన ఉన్న ఎంఎస్ఎన్ మూర్తి గారు, వీళ్ళిద్దరూ కూడా D&D డిపార్ట్మెంట్ ఉండేది. మన రామారావు గారు ఏమో వస్తూ ఉన్నారు, కృష్ణారావు కూడా వస్తూ ఉన్నారు, వీళ్ళతో పాటు నారాయణరావు గారు, పోతురాజు గారు, కొండలరావు గారు, ఇదంతా బ్యాచ్. వీళ్ళంతా వరుసలో పనిచేసేవాళ్ళు. ఆఫీస్లో అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో పనిచేసేట్టు లెక్క మన వాళ్ళిద్దరు. వీళ్ళతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రంగారెడ్డి గారు GM గారు రిటైర్డ్ అయ్యారు. ఈ మధ్య తెలుసు, మీ అందరూ కూడా తెలుసు, మీటింగ్ వస్తున్నాను. బట్ వీళ్ళంతా కలిసి యూనియన్ అప్పుడు ఏర్పాటు చేసిన FMTలో ఒక ఆయన ఉండేవారు. అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి చిన్న మొక్క ఈరోజు ఒక ఓట వృక్షంలా తయారయ్యి ఈరోజు ఇప్పుడు దాకా గంటన్నర నుంచి మేనేజ్మెంట్ మీటింగ్లో ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు రామారావు ఏంటి, కృష్ణారావు ఏంటి, సింహాచలం ఏంటి, ఎలా ఉంటారని చెప్పి. అంటే ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఏమైనా ఇక్కడ 82లో నాటిన మొక్క ఈరోజు ఒక ఓట వృక్షంలా తయారయ్యి కొన్ని వందల మంది నాయకులను తయారు చేసింది. ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం సిఐటి ఏం చెప్తుందో అనేది చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఓటుతో నిమిత్తం లేకుండా మనం ఈరోజు పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ నాటిన మొక్కనై 1970 ఏర్పడిన సిఐటిని 82లో స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ నడిపిస్తూ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పోరాటంలో అగ్రభాగం ఉన్న సిఐటియు మరిన్ని ఎన్నో ఇలాంటి పుట్టులు జరుపుకోవాలని చెప్పేసి యువ నాయకులు ఎంతోమంది తయారు చేయాలని చెప్పేసి ఒక నాయకుడు రిటైర్ అయితే ఇంకొక నాయకుడు లేని సంస్థ సిఐటి కానే కాదు. ఒక నాయకుడు రిటైర్ అయితే ఇంకో నాయకుడు వచ్చాడు, ఇంకో నాయకుడు రిటైర్ అయితే రావడం ఎంత సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతులు అనుసరించి సిఐటి అని చెప్పేసి శబ్దం గుర్తిస్తాను. మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది, సపోర్ట్ చేసి స్థాపించడం జరిగింది.
అయితే అప్పటి నుంచి కృష్ణారావు గారు రామారావు గారు పూర్తిగా మొత్తం అంతా చెప్పేశారు. ఇంకా ఎక్కడ కూడా మిగిల్చలేదు. అయితే ఏంటంటే మేము ఈ పార్టీలో చేరిన తర్వాత అనేక అంటే వాళ్ళతో కలిపి మేము ఆయన చెప్పినట్టు వైట్ కాలర్ జాబ్ అయినా సరే మీతో పాటే వర్కర్స్ తోటి పాటే మేము కూడా చక్కగా లోపలికి వెళ్ళడం ఫైట్ చేయడం అన్నీ జరిగింది. అయితే ఇంత మంచి పార్టీ కూడా అప్పుడు చాలా తక్కువ స్ట్రెంత్ ఉండడంతో ఎలాగైనా సరే మనం నెగ్గాలి అని లోపల బాగా పనిచేసే వాళ్ళం. ఎక్కువగా రామారావు గారు చెప్పినట్టు ఎక్కువ ట్రైనీస్ని మొబైలైజ్ చేయడం బాగా జరిగింది. ట్రైనీస్ కూడాను మన మాట ఎక్కువ వినేవారు. వాళ్ళు కూడాను ఉడుకు రక్తం కాబట్టి ఉడుకు రక్తంతో ఉన్న పార్టీలే వాళ్ళు కూడాను ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ట్రైనీస్ ఆయన చెప్పినట్లు ట్రైనీస్ కూడా మనం మేలు చేసాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ బాగా జరిగి 91లో మనం చక్కగా మంచి మెజార్టీతో నగడం జరిగింది. అలాగే 95లో కూడా మనం రెండోసారి కూడా నగడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 ఏపీతో ఆ తర్వాత మీ అందరికీ తెలిసింది. సో అయితే ఇందులోని కొంత భాగం మేము కొంత లాస్ అయ్యాము మన అంటే ప్రమోషన్ విషయంలోనే. కానీ ఏపీ వచ్చిన తర్వాత ఆ లాస్ని కొద్దిగా పూడ్చగలిగాను. ఎందుకంటే మాకు ప్రమోషన్లోనే 1 సంవత్సరం తగ్గించడం అలాగే చేయడంతో కొద్దిగా బెనిఫిట్ జరిగింది. అటువంటి మంచి పార్టీ ఈ పార్టీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇందాక అయోధ్య గారు చెప్పినట్లు యంగ్ బ్లడ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మన సిఐటి పార్టీలో. అదొక ఘనత. మిగతా ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో యంగ్ బ్లడ్ మాత్రం కొరత, కానీ మన దగ్గర ఆ కొరత లేదు, కొరత ఉండకూడదు. సో ఇప్పుడు యంగ్ బ్లడ్ రావాలి. అయితే కర్ణాటకలో ఏంటంటే మనకి 4 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ ఉంది, ఓన్లీ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి చూసి వాళ్ళు కూడా గత 3.5 సంవత్సరాలు రిక్రూట్ అయినా సరే వెంటనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోని రిక్రూట్మెంట్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఉన్న వాళ్ళకి కూడా సరైన పరిస్థితుల్లో ఇవ్వగలిగిన పరిస్థితి కూడా ఉన్నా సరే జీతాలు కూడా వాళ్ళు మనల్ని ఏడిపించుకోవడం ఇటువంటి జరుగుతుంది. అయినా సరే రాబోయే కాలం అంతా మంచి కాలము వస్తుంది. మన పట్టుదలతో మనం నెగ్గుతాము, డెఫినెట్గా నెగ్గుతాము. ఇది ప్రైవేటైజేషన్ అవ్వకుండాను మ్యాక్సిమం మనకి చైన్లోనే మెర్జ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి, ఇలాగే ముందుకు సాగుతూ ఉండాలి. సో లాంగ్ లివ్ సిఐటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. 42వ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్టీల్ ప్లాంట్లో 1980 జనవరిలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు ఏ బిల్డింగ్ లేవు, ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది. రామా టాకింగ్ దగ్గర సీనియర్ కాంపౌండ్ అని అక్కడ ఒక ఆఫీస్ ఉండేది. ఒక గేట్ మ్యాన్, 4 ఎంప్లాయీస్, అందులో నేను. సో అలా ఉండేది. అసలు స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయితే ఈ స్టీల్ ప్లాంట్లో ఎవరు స్టాఫ్ ఎవరు లేరు. ఇదేంటి మనం జాయిన్ అయిపోయి నేవీలో పనిచేసి దీనికి ఇంటర్వ్యూ వచ్చి ఇక్కడ నేను సెలెక్ట్ అయితే 5-6 ఎంప్లాయీస్లో నేను ఒకరిని. ఏంటిది నన్ను ఉంచుతారా తీసేస్తారా అని చెప్పేసి అలా భయం ఉండేది అనమాట. సో ఏంటి స్టీల్ ప్లాంట్ అంటున్నారు, అసలు భూమి లేదు, ఆఫీస్ లేదు, ఇక్కడ మనుషులు కూడా లేరు, 4-5లో నేను ఒకరిని అని అలా భయంగా ఉంది. సో అలాగా మొత్తం మీద కొన్ని రోజులు అయిన తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆఫీస్ తీసుకోవటం, ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒక 2-3 ఫ్లోర్లు ఈ స్టీల్ ప్లాంట్ గురించి తీసుకోవడం జరిగింది. అప్పుడు మాకేమో హెచ్పి కాలనీలో క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో అప్పుడు నాకు ఈ సిఐటి తరఫు నుంచి నరసింహరావు గారని మీ అందరికీ తెలిసిన ఆయన. సో ఆయన వచ్చి మాకు ఆ కాలనీలో మా ఇంటికి రావడం,
మాతో మాట్లాడడం, ఇలాగా మన ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో యూనియన్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, మనం కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి నరసింహరావు గారు తిరుగుతూ ఉండేవారు. సో అలాగా ఆయన ఎంతో ఇది ఆదివారం వస్తే చాలు కంపల్సరీగా మా ఇంటికి వచ్చేవారు, నేను హెచ్పీపల్లిలో ఉన్నప్పుడు. సో అలాగా మేమందరం ఈ యూనియన్లో జాయిన్ అవటం, ఆ ఏడుగురులో రిజిస్ట్రేషన్ చేసిన ఏడుగురిలో నేను ఒకడిని, అలా ఏడుగురిలో ఒకటిగా నేను ఉన్నది నేను చాలా సంతోషిస్తున్నాను. సో అంటే చాలా యూనియన్స్లో అంటే చాలా పార్టీస్లో మనుషులు అందరూ ఉంటారు, జాయిన్ అవుతారు, కొన్ని రోజుల తర్వాత ఇంకో యూనియన్లో వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోవడం, ఇంకేదో చేయడం చేస్తారు. కానీ మేము ఎప్పుడైతే జాయిన్ అయ్యామో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా CITUలోనే ఆ సంగతి పనులాగే మేము ఎప్పటికీ ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. ముందుగా చెప్పే విషయం ఏంటంటే అప్పుడు వెరీ వీక్ అంటే 0 నుంచి స్టార్ట్ అయిన పార్టీ, అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 0 నుంచి స్టార్ట్ అయిన పార్టీ మంచి పునాదులు వేసుకుని ఈ రోజుకి ఎలా ఉందంటే ఎవరినైనా ఎదిరించగల సత్తా ఉన్న పార్టీగా CITU ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వేసిన పునాదిని మీరందరూ కూడా అంటే ఈ యువతలు దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి మంచి నాయకత్వం అంటే చెప్తున్నాను, నాయకత్వం ఉన్నా లేకపోయినా పనిచేసే ఏకైక పార్టీ మాత్రం CITU. ఎందుకంటే జనాలు పోస్టులు ఉంటేనో అదే ఏవో పదవులు ఉంటేనో అవి మనం రికగ్నిషన్లో ఉంటేనే పనిచేస్తారు. కానీ రికగ్నిషన్లో ఉన్నా లేకపోయినా ఎంప్లాయీస్ గురించి నిరంతర పోరాటం చేసేవాడు మాత్రం CITU, అందులో అనుమానం ఏం లేదు. సో CITUలో ఎంప్లాయీస్ వెల్ఫేరే కాకుండా ఫ్యామిలీస్ వెల్ఫేర్స్ అంటే ఏంటి, కోఆపరేటివ్ స్టోర్స్లని, ఈ థ్రిఫ్ట్ సొసైటీలని ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి మనమే దాంట్లో మంచిగా దానికి ఒక చక్కని ఫౌండేషన్ని మనం దాంట్లో కూడా ఏర్పాటు చేసాం. అవి కూడా చాలా చక్కగా రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మంచిగా రన్ అవ్వాలని, ఎంప్లాయీస్ అలాగే నిరంతరం కూడా మన తాలూకు పాత్రని మంచిగా పోషించాలని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఉన్న ఇబ్బంది కూడా మనం డెఫినెట్గా దాన్ని అధిగమించి మంచిగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎంప్లాయీస్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అఫిలియేటెడ్ టు CITU. అయితే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గురించి మన వాళ్ళందరూ చెప్పారు. ఇంక దాంట్లో అఫిలియేటెడ్ టు CITU గురించి మీరు అనేక సార్లు ఉంటారు, ఎందుకంటే అది దేశవ్యాప్తంగా అఫిలియేట్ అయి ఉంది కాబట్టి CITU ఆర్గనైజేషను మన స్టీల్ ప్లాంట్లో ఏ రకంగా పని చేయాలి అనేది చాలా కీలకమైన అంశం. ఈ అంశం ఇప్పుడు ఇంకా చాలా అవసరం. సో 42 సంవత్సరాల క్రితం ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ స్థాపించడం జరిగింది. దానికి ఎందుకు స్థాపించారు, దానికి కారణాలు అంటే రామారావు చెప్పాడు. ఒక యూనియన్ స్టీల్ ప్లాంట్ ఏ ప్లాంట్ అయినా ఒకే యూనియన్ ఉండాలి. కానీ ఆ ప్రాతిపదిక మీద మనం 82 దాకా వెయిట్ చేసాం. కానీ అప్పటికే 80 రిజిస్ట్రేషన్ చేశారు. అని మనం మనకుండా ఉండలేం కదా, కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అది రామారావు మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. చేసిన తర్వాత CITU ఉద్దేశం ఏంటి? CITU ఉద్దేశం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం. కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం కృషి చేయాలి. అది CITU స్థాపించింది అందుకు. సో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలంటే కార్మిక వర్గం అంతా కూడా అప్పటికే మనం రిజిస్ట్రేషన్ చేసే రోజుకే 2 యూనియన్లు ముక్కలై ఉన్నారు. తర్వాత ఇప్పుడు 23 యూనియన్లు ముక్కలై ఉన్నారు, అది వేరే విషయం. కానీ కార్మిక వర్గం అంతా 23 కాదు కదా, 100 ముక్కలైనా సరే వాళ్ళని ఐక్యం చేయడమే మన CITU ఉద్దేశం. అది ముఖ్య ప్రాతిపదిక. దాన్ని వదిలి మనం ఎన్ని పనులు చేసినా దాని ప్రయోజనం ఉండదు. అది కొన్ని సంవత్సరాలుగా నేను స్టీల్ ప్లాంట్లో దాన్ని వదులుతున్నట్టుగా అక్కడక్కడ నాకు కనపడి, దాన్ని వదలకూడదు. CITU వాళ్ళు కార్మిక వర్గం వాళ్ళు INTCలో ఉన్నారా, AITCలో ఉన్నా, HMSలో ఉన్నా
టీఎన్టీసీలో ఉన్న ఏ యూనియన్లో ఉన్నా అతను కార్మికుడే. అతన్ని మనం ఐక్యం చేయాలి, అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి, అతనితో స్నేహం చేయాలి, అతనితో మన విషయాలు చెప్పాలి, ఆ కార్మికుడికి మన సిఐటి విధానాలు చెప్పాలి. దేశంలో ఉన్న రాజకీయంగా ఆ కార్మికుడికి ఎన్నో రకాలుగా లోపల నష్టదాయకమైన అంశాలు వెళ్తా ఉన్నాయి. వాటిని ఆ బుర్రలోంచి తీసేయాలి. ఇది మన కార్యక్రమం. అందుకు సిఐటి పెట్టుకున్నాం. మనం కార్మికుడికి కావాల్సిన ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాళ్ళు నెరవేరుస్తాం. ఓకే, మనం నెరవేర్చడం మిగిలిన కూడా నెరవేరుస్తారు. కాకపోతే మనం నలుగురు చేస్తే వాళ్ళు ఒకటి చేస్తారు, అది వేరే విషయం. కానీ దాంతోపాటు కార్మికవర్గాన్ని ఐక్యం చేసే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం అప్పుడప్పుడు మర్చిపోతున్నాము అనేది. అది నాయకత్వంలో కూడా మర్చిపోతున్నారు. చిన్న కార్యకర్తల్లో మర్చిపోవడం కాదు, నాయకత్వంలో కూడా అలాంటి ధోరణులు వస్తూ ఉన్నాయి. వాడు ఆ ఈయనున్నాడు, వాడు ఈ ఈయనున్నాడు, వీడు ఆ మాట ఎందు, వీడు ఈ మాట ఎందు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా వింటారు. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వ విధానం వల్ల కార్మికులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం వల్ల శ్రామిక వర్గం నష్టపోతున్నారు, అణగారిన వర్గం నష్టపోతున్నారు. ఖచ్చితంగా వింటారు. కానీ మనం వినే టైంలో చెప్పే పద్ధతుల్లో చెప్పట్లేదు. మనం కూడా బూర్జువా కార్మిక వర్గ ధోరణిలో కొట్టుకుపోతున్నాం. అందువలన ఈ ప్రమాదం చాలా ముంచుంది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే కార్మికులను ఐక్యం చేయాలి. కార్మికులను ఐక్యం చేయాలి అంటే మనం ఇప్పుడున్న సమస్య చాలా చాలా జటిల, చాలా ఇబ్బందికరమైన సమస్య. ఈ దేశంలో పెట్టుబడిదారులు ఐక్యంగా మతాలని పెట్టుబడులను ముందుకు తీసుకొచ్చి వాటి ద్వారా ఈ పాలన అనేది జరుగుతూ ఉంది. మతాన్ని ముందుకు తీసుకొచ్చి పాలన జరిపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మేము సిఐటి యూనియన్లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం మాకు లేదు. అప్పుడు ఉండేది ఒకటే, పెట్టుబడిదారులు ఒకటే శత్రువు మాకు. కానీ ఈరోజు మీకు ఇద్దరు శత్రువులు. ఈ శత్రువుతో పోట్లాడటం చాలా కష్టం. ఈ శత్రువుతో మీకు తెలియదు, అది శత్రువు అని కూడా తెలియదు. కానీ వాడితో పోట్లాడటం చాలా కష్టం. ఆ కష్టం నుంచి బయటపడాలంటే మీరు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం ఇంకా కష్టం. ఎందువల్లంటే సమాజం కుళ్ళిపోయి ఉంది, మత ప్రాతిపదిక మీద కుళ్ళిపోయి ఉంది, మూఢ నమ్మకాల ప్రాతిపదిక మీద కుళ్ళిపోయి ఉంది, అశాస్త్రీయమైన పద్ధతుల ద్వారా కుళ్ళిపోయి ఉంది. సో అలాంటి బ్రెయిన్ పాడైపోయిన కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. ఆ కష్టాల్లో మీరు భాగస్వామ్యం అవ్వాలి. ఆ భాగస్వామ్యం అవుతేనే మన ఆశయం ఏదైతుందో ఈ ప్లాంట్ని రక్షించుకోబడుతుందనే ఆశయాన్ని నెరవేర్చుకోగలం. లేకపోతే పైన పూతల వల్ల నెరవేర్చుకోలేము. ఎందువల్లంటే శత్రువు చాలా బలవంతంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఈ రోజున పెట్టుబడిదారి వ్యవస్థ గెలిపించుకోవడానికి మోడీగా బీజేపీని గెలిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు, గెలిపించుకున్నారు, సాధించుకున్నారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి మూడోసారి దెబ్బ కొడతానికి ప్రయత్నం చేస్తారు కార్మిక వర్గం మీద. ఆ దెబ్బలో భాగమే ఈ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోవడం, ఆ దెబ్బలో భాగమే ఈ స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇవ్వకపోవడం, ఆ దెబ్బలో భాగమే మనకి జీతాలు లేకపోవడం, ఆ దెబ్బలో భాగమే రిటైర్ అయిన వాళ్ళకి సదుపాయాలు ఇవ్వకపోవడం, ఆ దెబ్బలో భాగమే మ్యాన్ పవర్ పెంచకపోవడం, అనేక ఇంకా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మోడీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు ఊతం అనేది చిన్న ఊతం వచ్చింది. ఏమిటా ఊతం అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు దాంట్లో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వం ఉంది కాబట్టి అది అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఇది నేను పక్కా చెప్తా ఉన్నాను. వాళ్ళు కూడా ఈ కార్మిక వర్గాన్ని తాకట్టు పెడతారు. కారణం ఏంటంటే వాళ్ళు కార్మిక వర్గంలో నుంచి పుట్టిన పార్టీలు కాదు అవి. తాకట్టు పెడతారు. ఏదో పైన చెప్పొచ్చేమో కానీ నేను ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, మా మీద ఆధారపడే ప్రభుత్వం ఉందని పైకి చెప్తున్నారు కానీ చెయ్యలేరు.
వాళ్ళు కూడా ఈ భూజ్వర్గంలో ఉన్నటువంటి ఒక భాగస్వాములే. కాబట్టి ఆ భాగస్వాములు చెప్పే మాటల్లో మనకు ఓత వస్తాయి, కానీ అవి శాశ్వత పరిష్కారాన్ని చేయలేవు. శాశ్వత పరిష్కారం చేయాలంటే కార్మికులే ఐక్యం కావాలి. కార్మికులే మొత్తం ప్రజానికాన్ని ఐక్యం చేయాలి. కార్మికులే మొత్తం పోరాటాలు చేయాలి తప్పించి ఇప్పుడు ఎవరైతే 2 పార్టీలు మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారో వాళ్ళు చేయలేరు. చేస్తే మంచిదే, కానీ మనం ఐక్యంగా ప్రజానికాన్ని ముందుకు తీసుకురాకపోతే వాళ్ళు కూడా చేయరు. మొత్తం బీజేపీలో కలిసిపోయి మొత్తం 5 సంవత్సరాలు గడిపేస్తాం. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని గమనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాయకులు చెప్పారు. అలాగే ఈ 42 సంవత్సరాలు అయిన సందర్భంగా 3 గంటలకి మన అజయ్ శర్మ గారు వస్తారు. ఆయన ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి దీని ఉద్దేశం నేను గమనంలో ఉంచుకొని మీ అందరికీ ఈ 42 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీరందరూ కూడా సిఐటి అభివృద్ధి కృషి చేసిన అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్. ఇప్పుడు 1589 కోట్ల అమ్మకాలు జరిగినాయి. ఇవాళ ఖచ్చితంగా మరో 100 కోట్లు చేస్తామని చెప్తున్నారు. దీనిలో జీతం వాళ్ళు 86 కోట్లు మాత్రమే. ఇది ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మేనేజ్మెంట్ కావాలని ఒక పక్క నుంచి. రెండో పక్క నుంచి 13 లక్షల కోట్లు అక్షరాల పార్లమెంట్ సాక్షిగా ఆదాని, అంబానీ, లక్ష్మీ మెటల్ దగ్గర నుంచి, ఎస్ఎల్ దగ్గర నుంచి, ల్యాంకో దగ్గర నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టినటువంటి అమౌంట్లు 13 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లు డబ్బులు ఎగ్గొట్టినటువంటి ఆసాముల తాలూకు పేర్లు చెప్తానికి భయపడేటువంటి ఈ ప్రభుత్వాలు 3 లక్షల కోట్లు ఆస్తున్న మన కంపెనీకి కేవలం 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వమని పడితే ఇవ్వడం లేదు. బ్యాంకులు కూడా ఏమడుగుతా ఉన్నాయంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ప్రభుత్వం నుంచి. అది వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. నిన్ననే మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన వెళ్తా ఉన్నాడు. విశ్వవిద్యాలయంలో ఓతుందట, చిల్డ్రన్ ఓత్, దానికి పోతా ఉన్నాడు. ఆయన నిన్న కలిసాం వాటర్ కమిటీ పోయి. కలిసినప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఇప్పటికీ 54,350 కోట్లు 31 మార్చికి మన డబ్బులు చెల్లించాం, ట్యాక్సులు కానీ డివిడెండ్ కానీ ప్రభుత్వాలు. దీనిలో 10,335 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాం. అంటే 54,500 కోట్ల రూపాయలు మన తాలూకా పన్నులు డివిడెండ్లు చెల్లించినటువంటి ఈ సంస్థ ఇప్పుడు ఖర్చుల్లో ఉంది కదా. 3 ఏళ్ళు ట్యాక్స్ అవన్నీ ఏమండి మాకు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ 1,000 కోట్లు చెల్లిస్తాం. మీకు ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వక్కర్లేదు. మనకి బ్యాంక్ ఎగ్గొడతామని చెప్పట్లేదు. 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా బ్యాంకులకు ఎగ్గొట్టారు. ప్రజల డబ్బులతో చేసుకున్నారు, వాళ్ళ డబ్బులతో కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్యాక్స్ ఆల్రెడీ అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంక్కి ఇస్తే బ్యాంక్ వాళ్ళు మన డబ్బులు ఇస్తారు. లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఏంటంటే నేను ఎవరి దగ్గర 25 లక్షల డబ్బులు తెచ్చుకుంటే రామారావు హామీ ఇవ్వటం, అది నోటి మాట. పర్లేదు ఆయోజకపోవడం చెప్పారు. ఈ మాత్రం కూడా ప్రభుత్వం చెప్పదు. ఈ కంపెనీ కోసం ప్రతి సంవత్సరం డబ్బులు తీసుకుంటుంది, 1,000 కోట్లు డబ్బులు కడతా ఉన్నాం. మూడోది ఎన్ఎండిసి నుంచి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఎన్ఎండిసి 33 ఏళ్లకి ల్యాండ్ లీజుకి ఇచ్చారు, 1,067 ఎకరాలు, 10,000 కోట్లు ఇస్తాడని చెప్తున్నాడు, ఇవ్వట్లేదు. నాలుగోది, ఈ లోపల వచ్చే లోపల ఎన్ఎండిసి నుంచి కొండలు తవ్వి, ప్రభుత్వం కొండలు ఎన్ఎండిసి తవ్వుతుంది, తవ్వి మనకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మన అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని రిసీట్ లేకుండా ₹1 కూడా సీఎండీ కూడా ముట్టుకోలేడు. ఆ డబ్బులు తిరిగి మళ్ళీ ఈ కన్సర్న్ మాత్రమే తీసుకుంటాడు. ఎన్ఎండిసి కూడా ప్రతిరోజు బ్యాంక్ వర్కింగ్ డే 20 కోట్లు మొత్తం తీసేస్తుంది. మనం చెప్పక బై డిఫాల్ట్ వెళ్ళిపోతాయి. మన ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది, ఈఎంఐ కట్ అవుతుంది, మనకి అలా వెళ్ళిపోతాయి. అంటే భయం ఇంక ఇవ్వడం మనకి, వాడు మనకి ఇవ్వడం మానేసి ప్రైవేట్ కమ్ముకుంటున్నాడు.
ఈ మంత్రిత్వ శాఖ ఎక్కడో స్టీల్ మిల్స్ దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గరే ఉంది. నిన్న పార్లమెంట్లో జనసేన ఎంపీ బాలశౌరి గారు ఏదో ప్రశ్న అడిగాడు, విశాఖపట్నం చెల్లిబాటు ఆయన గనులు ఇచ్చారని చెప్పేసి. మనం అడిగితే దానికి ఏం చెప్తే సమాధానం, మేము గనులు ఇమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒరిస్సా ప్రభుత్వం రాశాం, ఒరిస్సా ప్రభుత్వం ఇవ్వలేదు, సో డేట్స్ అని 4-5 డేట్లు ఉటంకించి ఆ డేట్లో రిమైండ్ కూడా చేసాం, లేదు నో ఆన్సర్ అంటాడు. ఓకే, ఇప్పుడు జరిగిపోయింది, నవీన్ పట్నాయక్ ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇప్పించండి. ఒక మైన్, ఒక బ్లాక్, ఒక కొండే కదా. ఎన్ఎండిసి రామారావు గారు, నేను, మన రామస్వామి, బిఎఫ్ఆర్, వైటిదాసు, సింహాచలం ఒక టీం వెళ్ళాం. 5 ఏళ్ళు అయిపోతుంది సుమారు. అప్పుడు ఎన్ఎండిసి కొండలు చూస్తే 100 ఏళ్ళు తగిలే తరం కొండలు ఉన్నాయి అక్కడ, 100 ఏళ్ళు. దాంట్లో ముఖ్య ఇవ్వడానికి ఏముంది, అది ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థకి మళ్ళీ వాల్యుయేషన్ చేసి డబ్బులు సృష్టించడం కోసం. కాబట్టి ఈ నేపథ్యంలో చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా సెయిల్లో కలపడం అనేది మన డిమాండ్ ఉన్నప్పటికీ వాళ్ళు దాని సంవత్సరాలు పడుతున్నారు. కాబట్టి సెయిల్లో కలపడం శాశ్వత ప్రాతిపదికన సెయిల్లో కలపాలని నిర్ణయించు. ఇమ్మీడియట్గా రెండో పాయింట్గా మనకి ఏదైతే ఉందో ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి, ఇమ్మీడియట్గా లెటర్ ఆఫ్ కంఫర్ట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, రాయబలేరి అమ్మికి వచ్చిన 2,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వేస్తే బ్యాంక్ అక్కడ 600 కోట్లు కట్టుకుని 14 కోట్లు లాగేస్తున్నారు బ్యాంకులు. ఆ డబ్బులు ఎక్కడ తెచ్చి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే గారే కాదు, రాష్ట్రానికి అధ్యక్షుడు కాబట్టి అమరావతి కన్స్ట్రక్షన్కి, పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి వాడే స్టీల్ ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాడాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలోనే మీరు చేపట్టబోయే రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా పేరెందుకు కన్నా మందికి గల భారతదేశంలో అత్యంత నాణ్యమైన స్టీల్ తయారు చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి సబ్సిడీలు అనేవి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈ వైజాగ్ స్టీల్నే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వాడాలని చెప్పేసి ఓ డిమాండ్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు, ప్రభుత్వంలో టేకప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా కొన్ని మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే 5-6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి వస్తుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి వస్తే ఆ గ్యాసెస్ వేస్ట్ హీట్ గ్యాసెస్ వల్ల CPP2 అంటే TPP2 నడుస్తుంది. అది నడిస్తే 1 మెగావాట్ కూడా మనం బయట రావడం లేదు. కరెంట్ బిల్లు 93 కోట్లు కట్టే పరిస్థితులు మనం ఉన్నాం. ఈ పవర్ ప్లాంట్ మొత్తం వాడుకుంటే మన పవర్ మనం వాడుకుంటే పవర్ బిల్ 30 గంటలకు 93 కోట్లు పవర్ బిల్ మిగిలితే మన జీతాలు నడిచేయాల్సిన 86 కోట్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి CITU సంస్థ, దానిలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు, దాన్ని అభిమానించే వాళ్ళు, ఈ జిల్లాలో ఉన్న CITU యంత్రాంగం మొత్తం కూడా విశాఖ ఉక్కు చెల్లుబాటు వస్తుంటూ ఈ సమస్య పరిష్కారం ఎవరు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి CITU పుట్టినరోజు ధన్యవాదాలు తెలుసు. అదే ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. దీనబంధు అనే బిరుదు ఒక అతనికి ఉంది, చెప్పగలరా ఎవరైనా? నాకు జేటీగా ఇంటర్వ్యూ అయినప్పుడు ఓన్లీ అంటే సబ్జెక్ట్ గురించి అడగల, ఓన్లీ నా పేరు గురించి అడిగారు. దేశబంధు చిత్తరంజన్ దాస్ గారికి ఇచ్చారు. దీనబంధు CK ఆండ్రూస్, ఆయన బ్రిటిష్ అతను, కానీ బ్రిటిష్ వాళ్ళ కాకుండా భారతీయుల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకని ఆయనకి దీనబంధు అని బిరుదు ఇచ్చారు. సరే, ఆప్రా, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అంటే ఇందులో 4 రకాలైన పెన్షన్స్ ఉన్నాయి. ఒకటి డిఫైన్ పెన్షన్, 2 అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ 2004 తర్వాత వచ్చింది NPC, తర్వాత EPS 95, తర్వాత అటల్ పెన్షన్. ఈ 4 పెన్షన్లు వాళ్ళు కూడా ఈ అసోసియేషన్ లో ఉంటారు. విశాఖ జిల్లా అధ్యక్షుడుగాను అనకాపల్లి జిల్లా కూడా అదనపు బాధ్యతతో పనిచేస్తున్నాం. జనరల్ గా ఏంటంటే, పండితులైన వారు దిగవందగనుండగా నలుపుడొక్కడను దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకి ఏమి ఎగ్గుగును కొండక కోతి చెట్టు కొన కొమ్మల నందునుండగా కింద గండ పేరుండ మదేప సింహాని కురంబములు ఉండవే సేరి భాస్కర అని భాస్కర్ శతకంలో ఒక పద్యం చెప్పారు. రామారావు గారు, కృష్ణారావు గారు, అలాగే పెద్దలు చాలా మంది ఉంటుండగా
నాలాంటి ఎక్కడో బాటంలో ఉన్న తీసుకొచ్చి విశాఖ జిల్లాకు అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించారు. దాని మీద నాకు ఓనామాలు కూడా రావు, ఆ పెన్షన్ దాని మీద. అయినప్పటికీ అలా లాక్కుంటూ వస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1987 బ్యాచ్లో జాయిన్ అయ్యాను నేను. జాయిన్ అయిన నుంచి కూడా సిఐటిలో జాయిన్ అయ్యి సిఐటిగా పనిచేస్తున్నాను. జనరల్గా సిఐటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఏంటి, పాలు నీళ్లు కలిపేసి ఒక దగ్గర పెడితే ఏదో మీటర్ వచ్చింది కదా ఇప్పుడు లేటెస్ట్. ఏం మీటర్ అది? లాక్టోమీటర్. కానీ అంతకు ముందు ఒక పక్షి ఉంది, పాలను నీరును వేరు పరపంగా మరాళ మెరుగును గాని మార్జాల మెరుగున అని చెప్పేసి ఒక పద్యం ఉంది. పిల్లికి పాలు పెడితే ఇంకా పాలు నీళ్ళని మొత్తం తాగి పడేస్తుంది. కానీ మరాళానికి అలా కాదు, నీళ్ళు వదిలేసి పాలే తాగుతుంది. అది ఇప్పుడు లేటెస్ట్ గా మనం మీటర్ కనుక్కున్నాం సైన్స్ డెవలప్ అయ్యాక. కానీ ఆ పక్షి అప్పుడే. అలాంటిది సిఐటియులో ఎవరైతే కార్మిక వర్గం గురించి పనిచేస్తారో, కర్మాగారం ప్రయోజనం కోసం పనిచేస్తారో వాళ్ళు సిఐటిలో జాయిన్ అవుతారు. అదే మ్యాగ్నెట్, ఇట్ విల్ అట్రాక్ట్స్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఓన్లీ. అయస్కాంత గుణాలున్న వస్తువునే ఆకర్షిస్తుంది అన్నట్టుగా సిఐటియు లక్షణాలు అంటే ఆ పోరాట పటిమ, ఆ పబ్లిక్ సెక్టర్ ఓరియంటేషన్, ఆ ప్రజల సౌకర్యాలు, కార్మికుల సౌకర్యాలు ఏదైతే ఉందో ఆ లక్షణాలు కలవాళ్ళే ఇక్కడికి వస్తారు. తక్కువ వాళ్ళు రిఫ్లెక్షన్ బయటికి పోతూ ఉంటారు. అయితే కాలక్రమేణా దీన్ని ఏంటంటే మనలో కూడా ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టుగా మనలో కూడా కొంత ధోరణి అలా పెరుగుతోంది. గతంలో ఎవరైతే రామారావు గారు, కృష్ణారావు గారు వీళ్ళంతా అంటే సిఐటిలో పనిచేసిన వాళ్ళు త్యాగం చేస్తేనే ఆ స్థాయికి వస్తారు. త్యాగం చేయకుండా బిడ్డలు అదే గాలిలో ఉండే గింజలు గాలిలో ఉండాలి, బిడ్డలు గారకాయల్లో ఉండాలంటే కుదరదు. వీళ్ళు కార్మిక వర్గం గురించి నిరంతరం ప్రభుత్వ రంగ పరిశ్రమ గురించి నిరంతరం పరిశ్రమిస్తూనే ఫ్యామిలీ కూడా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే 24 గంటలు చేతి నిండా పని ఉండే కార్యకర్తలు ఎవరయ్యానంటే సిఐటి. అందుకనే మీరు గమనించారో లేదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనియన్స్ లో సిఐటియు వారి బిడ్డలు మీరు ప్రపంచ మ్యాప్ లో కానీ చూస్తే ప్రతి దేశంలో కూడా సిఐటియు నాయకుడు గాని, కార్యకర్త గాని, అభిమాని గాని, మెంబర్ గాని వాళ్ళ బిడ్డలు ఆ దేశాల్లో ఉంటూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ సిఐటియు క్రమశిక్షణ వల్ల. అలాగే ఆల్కహాల్ సేవింగ్ అంటే దాన్ని ఏమంటారు, సేవించటం, తాగటం అతి తక్కువ. అంటే మనలో ఉన్నవాళ్ళు మన కార్యకర్తల్లో అలా ఆల్కహాల్ సేవింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అది తర్వాత దుర అలవాట్లు ఉన్నవాళ్ళు, బహుభార్యత్వం, ఇలాగా కొన్ని అంశాలుగా తీసుకుంటే మన వాళ్ళు అలాంటి విషయాల్లో దూరంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కుటుంబం, అలాగే ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వము, కార్మికులు, సెకండ్ ప్రయారిటీ భార్య, బిడ్డలు. ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అది ఆ స్పిరిట్ అంటే ఆ ఇంజెక్షన్, ఆ ఐస్కత్తితో అంటే మనం జనాల్ని ఇచ్చేస్తే తప్పనిసరిగా ఆ రకంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడుండే ఈ ప్రభావం, ఈ ప్రభుత్వాల ప్రభావం మన మీద పడటం వల్ల మనం చివరి వరకంటూ అంటే లైఫ్ ఎండింగ్ వరకంటూ అందులో నిలవడము అని అంటే చాలా త్యాగంతో కూడుకునేది. ప్రతి అడుగు, ప్రతి రోజు కూడా అంటే మనకి ఆటంకాలే వస్తూ ఉంటాయి. అలాంటి ఆటంకాలు దాటుకుని ముందుకు రావటం చాలా కష్టం. అయినప్పటికీ మనం స్టీల్ ప్లాంట్ లో చాలా బాగా దీన్ని అభివృద్ధి చేసి కార్యకర్తలను పెంచుకొని, కార్యకర్తల్ని అంటే వజ్రనా భేద్యత అంటారు. అంటే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఉందనుకోండి, ఎంత తోమితే అంత మెరుపు వస్తుంది. మన కార్యకర్తలను కూడా ఎంత అప్డేట్ చేసి సబ్జెక్ట్ ఎక్కిస్తే
అంత స్టాండ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రతిమా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంత అలసత్వం ఉందని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నాను ప్రతిమా వాళ్ళతో పాటు. కాబట్టి అది మరింత అభివృద్ధి చెందటానికి కార్యకర్తల అంటే దీన్ని పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. జనరల్ గా బయట ఏంటది దాన్ని ఏమంటే టాబ్లెట్స్ ఉన్నాయి, పైన షుగర్ కోటింగ్ చేస్తారు, లోపల చేదుగా ఉంటుంది. అలా కోటింగ్ చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా కోటింగ్ ఊడిపోతుంది. అలా లేకుండా అయితే షుగర్ లేదంటే చేదు ఏదో ఒకటి తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనప్పటికీ మేము అంటే వృద్ధులు అనలేము, రిటైర్ అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పార్లమెంట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తూ ఉంటాం. రేపు 6, 7, 8 తేదీల్లో పార్లమెంట్ ముందు అంటే జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు ధర్నా చేయడానికి బయలుదేరుతా ఉన్నాం. అటు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వెళ్ళి ధర్నా చేశాం, ప్రభుత్వ రంగం గురించి కార్మిక హక్కుల గురించి వెళ్ళాం. ఇప్పుడు కూడా మా పెన్షన్ ని పెంచండి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక మార్లు వెళ్ళాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరు ఎంపీలకు కూడా రాతపూర్వకమైన లెటర్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా అందరు ఎంపీలకి కూడా ఇచ్చాం. కానీ ఎవరు అడిగిన దాఖలాలు లేవు. జనరల్ గా ఏంటంటే ఆయన మన విశాఖ ఎంపీ గారికి ఇచ్చాము. ఇచ్చినప్పుడు మేము అక్కడ ధర్నా చేస్తున్నాం సార్, ఏమైనా వచ్చి అడ్రస్ ఏం చేయగలరా అనేసి. అమ్మమ్మ అలా అవును, మా వాడు ఏం చెప్తే అదే చేయాలి మేము అని చెప్పేసి. అంటే పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే చేయాల్సిందే, వాళ్ళు అడిగేంత ఇది ఉండదు. సో అలాంటి నేపథ్యంలో మనం ఆ ధర్నాకి వెళ్తున్నాం. జనరల్ గా ప్రభుత్వం 1 పైసా కూడా మనకి ఇవ్వాల్సిన లేదు. మనది ఏదైతే కార్పస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి నెలకి 60,000 రూపాయలు వడ్డీ వస్తూ ఉంది. ఆ 60,000 రూపాయల వడ్డీలో కేవలం 14,000 రూపాయలు 14,000 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇంకా 46,000 కోట్ల రూపాయలు అంటే బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి మాకు మినిమం 9,000 పెన్షన్ డిఏ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిజంగా అంటే విశాఖ జిల్లా ప్రతిమా పరిశ్రమలు కానీ కంపేర్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఈ మెడిక్లెయిమ్ స్కీమ్ ఏదైతే ఉందో రిటైర్ అయిన తర్వాత మహానుభావులు ట్రేడ్ యూనియన్ వాళ్ళకి మా ఆప్రా సంఘం ద్వారాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయిన వాళ్ళ తరఫున చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 8,000 రూపాయలు ఓపీడీ, అలాగే 3 లక్షల వరకు అది అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే చెల్లించటం, భార్య హెల్దీగా ఉంటే భర్తకి 6 లక్షలు కూడా చెల్లించటం, ఇది ఫుల్లీ ఫ్లెక్సిబుల్ స్కీమ్ పెట్టించడం చాలా అంటే మనకి ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు బిహెచ్పివి కానీ షిప్ యార్డ్ కానీ వీళ్ళు అంటే కనీసం ఈఎస్ఐ సౌకర్యం అడుగుతా ఉన్నారు. మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఈఎస్ఐ సౌకర్యం ఉంది, కానీ అక్కడ రిటైర్ అయిన వాళ్ళకి ఈఎస్ఐ అడుగుతా ఉన్నారు. అంటే అంత దైనందిక ఇబ్బందుల్లో ప్రతిమా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి గట్టిగా ధమ్కా ఇవ్వటం వల్ల మజిల్ పవర్ చూపించడం వల్ల ఆ మేరకు చేసుకున్నాం. దాన్ని చివరి వరకు కాపాడుకోగలిగితే అది ఉక్కు కార్మికుల తాలూకా దీనిగానే భావించవచ్చు. అలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి చేయటానికి ట్రేడ్ యూనియన్స్ అన్ని ఇప్పుడు ఉండే పొజిషన్ లో ఐక్యంగా వెళ్తేనే సక్సెస్ అవుద్ది. నేను మనగాడిని అంటే నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, నేను వెళ్తే పని అయిపోద్ది అనుకుంటే కుదరదు. అందరూ వెళ్ళాలి వితౌట్ స్ట్రగుల్. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ 9 నెలలు అయిన తర్వాత నార్మల్ గా బయటకు వచ్చేది, స్ట్రగుల్ చేస్తేనే బయటకు వస్తుంది. ఆ రకంగా మనం స్టీల్ ప్లాంట్ లో అన్ని యూనియన్స్ కలిపి స్ట్రగుల్ చేస్తే యాజమాన్యానికి అటు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోట్లాడితేనే మనకి ఏమన్నా ఇస్తారు. లేదు అని అంటే గుమ్మన ఊరుకుంటే మనకి ఏమి ఇవ్వకుండా బయటికి పంపించే ఇది చేస్తారు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడుండే పొజిషన్ లో బీజేపీ ప్రభుత్వం 2019లో ఒక ఇది పాలసీ ప్రకటించింది. 2030కి 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తామని చెప్పేసి. కానీ ఇప్పుడు 100 మిలియన్ టన్నులే చేయగలుగుతున్నాం. ఒక 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంటే విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
బిలాయ్, బొకారో, రౌర్కెలా, దుర్గాపూర్, ఇస్కో, కర్ణపూర్, విశ్వేశ్వరయ్య, సేలం స్టీల్ ప్లాంట్, RINL ఇవన్నీ కలిపి 100 మిలియన్ టన్నులు, ఇంక్లూడింగ్ టాటా జిందాల్ తో కలిపి. అంటే 300 అంటే ఇంకో 200 మిలియన్ టన్నులు సాలీన ఉత్పత్తి పెంచాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటివి సుమారు 10-15 స్టీల్ ప్లాంట్లు రావాలి. వచ్చాయనుకోండి తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుద్ది, అలాగే కొనుగోలు శక్తి పెరుగుద్ది. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు అది భిన్నంగా ఏం చేస్తున్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తమ తాపేదారులకు అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా అడ్డుకోవటానికి మన సాయశక్తుల అవసరం అనుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమై దీన్ని కాపాడటానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. దాని ఫలితాలను మనం అనుభవించాం కాబట్టి మనం తప్పనిసరిగా ముందు పీటిన ఉండాలని, అలాంటి అవకాశం వస్తే ఆప్రాగా మేము ఈ కార్యక్రమంలో ముందు పీటిని నిలిచి ఉంటామని చెప్పేసి విశాఖ జిల్లా ఆప్రా సంఘం అధ్యక్షుడిగా మీకు అంటే CIT ఆవిర్భావ దినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోరాటంలో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.